వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్త అంతర్గత భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. మరి ఈ మార్పులకే కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలోనే రాష్ట్రంలో మావోయిస్టుల పరిస్థితిపై కూడా సమగ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు ఎలా మారిపోయాయి, భద్రతా పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాలపై పూర్తి నివేదికను కేంద్రానికి సమర్పించినట్లుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాటానికి ముగింపు పలికే దిశగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని సమాచారం. దేశాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించాలి అన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లుగా ఈ చర్యలు అంతర్గత భద్రతా చరిత్రలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. మరి ఈ భేటీలో గనక ముఖ్యంగా చూస్తే మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన లొంగుబాటు అంశమే ప్రాధాన్యంగా చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈయన మావోయిస్టులలో కూడా పెద్ద వ్యక్తే. సుమారు 80 ఏళ్ళున్న ఈయన గణపతి ప్రధాన స్రవంతిలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. మరి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర భద్రతా వ్యవస్థల మధ్యవర్తిత్వంతోనే జరుగుతున్న చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో రేపో మాపో లేకపోతే మార్చి 31వ తేదీలోపే ఆయన లొంగుబాటుని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు వాలంటరీగా వచ్చి లొంగిపోతూ వస్తున్నారు. ఒకవేళ ఈయన కూడా ఇదే చేస్తే గనక మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద మానసిక దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్ర నాయకత్వం బలహీనపడటం కూడా ఈ పరిణామాలకు ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గత 2 ఏళ్లుగా కేంద్ర భద్రతా దళాలు మరియు రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్లు చేపట్టి మావోయిస్టు సంస్థపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. 2025లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాతే ఆ పార్టీకి స్పష్టమైన నాయకత్వం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇటీవల తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి వంటి కీలక నాయకులు కూడా పోలీసులు ముందుకొచ్చి లొంగిపోయారు. దీంతో కేడర్లో నైతిక స్థైర్యం గణనీయంగా దెబ్బతింది. అడవుల్లో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు కూడా సాధారణ జీవనంలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మరి దండకారణ్యం ప్రాంతం నుంచి బయటకు వస్తున్న కార్యకర్తల సంఖ్య రోజుకు పెరుగుతుండటంతో మావోయిస్ట్ ఉద్యమం భవిష్యత్ అనిశ్చితిగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి 31లోపు దేశవ్యాప్తంగా నక్సలిజం అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గడ్డపై నుంచి మావోయిస్టులు ఇక లేరు అని ప్రకటించే చారిత్రక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. మరి లొంగిపోయిన నాయకులకి కూడా పునరావాస ప్యాకేజీలు ఇవ్వటం, వాళ్లకు ఆర్థిక సహాయం, సామాజిక భద్రత వంటి అంశాలపై కేంద్రం ఇంకా రాష్ట్రం కలిసి పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ అంశాలపై రేవంత్ రెడ్డి మరియు అమిత్ షా కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ పరిణామాలన్నీ నిజమైతే దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్తపాతం, అరణ్య ప్రాంతంలో జరిగిన హింసకి ముగింపు పలికే అవకాశం ఉంది. ఒకప్పుడు దేశ భద్రతకు పెద్ద సవాళ్లుగా భావించిన మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడు చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలే దశకు చేరుకుందంటే మంచి విషయమే. మరి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగితేనే ఈ ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొనే అవకాశాలు కూడా బలపడతాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ 31 వరకు వేచి చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.